హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషన్ డే నవంబర్ 11. నేషనల్ ఎడ్యుకేషన్ డే మనం ఎందుకు జరుపుకుంటామంటే శ్రీ గౌరవ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు. అబ్దుల్ కలాం వేరు ప్రెసిడెంట్ మనకి, ఈయన విద్యాశాఖ మంత్రి ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మన ఫస్ట్ విద్యాశాఖ మంత్రి ఈయన. అబ్దుల్ కలాం వేరు, అబ్దుల్ కలాం ఆజాద్ వేరు, గుర్తుపెట్టుకోండి. అబ్దుల్ కలాం వచ్చేసి మనకి ప్రెసిడెంట్ చేశారు, రాష్ట్రపతిగా చేశారు ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఆయన సపరేటు. ఈయన వచ్చేసి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, గుర్తుపెట్టుకోండి. పక్కన ఆజాద్ మౌలానా ఉంటుంది, అక్కడ ఓన్లీ అబ్దుల్ కలాం అని ఉంటుంది. అది డిఫరెన్స్ వీళ్ళిద్దరి మధ్య. పేర్లు ఒకటే తప్పించి డిఫరెన్స్ ఉంది. మనుషుల డిఫరెన్స్, వీళ్ళ శాఖల డిఫరెన్స్, అన్ని డిఫరెన్సే గుర్తుపెట్టుకోండి. ఈరోజు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు జయంతి సందర్భంగా మన నేషనల్ ఎడ్యుకేషన్ డే చేసుకుంటాము. ఆయన విద్యని చాలా బాగా రూపొందించారు, చాలా అభివృద్ధి చేశారు. సో అందుకని ఆయన గుర్తుగా ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ డే. మన ఇండియా వరకు, ప్రపంచం కాదు ఇది, వరల్డ్ కాదు, ఓన్లీ ఇండియా నేషనల్ ఎడ్యుకేషన్ డే. సో అందరికీ విద్యని నేర్పించడం ఆయన బాధ్యత. సో ఆయన జన్మదిన రోజుగా ఈరోజు మన నేషనల్ ఎడ్యుకేషన్ డే జరుపుకుంటున్నాము. అందరికీ నేషనల్ ఎడ్యుకేషన్ డే శుభాకాంక్షలు, ఆల్ స్టూడెంట్స్ అండ్ అందరికీ. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎవరికి తక్కువ కాదు, అందరికీ కావాల్సిందే. సో వన్స్ అగైన్ అందరికీ ఎడ్యుకేషన్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.